హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఎర్రకారం అనేది దోశల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం దోశలు వేసుకోవచ్చు, ఆమ్లెట్కి కూడా ఈ ఎర్రకారం అనేది చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం గుప్పుడు ఎండుమిర్చిని తీసుకొని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసుకొని 5 మినిట్స్ వరకు నానబెట్టుకుందాం. ఇలా నానబెట్టుకుంటే ఎర్రకారం అనేది బాగా మెత్తగా వచ్చి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. ఒక ఆనియన్ని కూడా ఇలా కట్ చేసి వేయాలి. ఒక టమాటోని కూడా ఇలా కట్ చేసి వేసుకుందాం. తెల్లపాయని కూడా వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ గల్లుప్పు వాడుతున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి సిద్ధం చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిటపటలాడాలి. కొంచెం పచ్చనపప్పు, ఒక తెల్లపాయని కచాపిచాగా దంచి వేసుకుందాం. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర. పోపు మాడకుండా మంచిగా వేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని ఈ పోపులో వేసేసి కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుందాం. నాకైతే ఉప్పు తక్కువైంది, నేను అందుకని సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ చట్నీ అనేది కాసేపు ఉడకాలండి. ఇలా ఉడికితే చట్నీ అనేది ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే ఉదయాన్నే టిఫిన్స్లోకి వాడుకోవచ్చు. దోశకైతే కారం దోశలు, ఎగ్ దోశలు వేసుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.